దేవుని సంగమా, దేవుని పిల్లలారా, అందరూ కూడా సంఖ్యాకాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఈ దినమున చదువుకుందాము. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుచున్నాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. 3వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగంలో ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా దేవుడు ప్రవక్త అయిన మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అంతకంటే ముందు ప్రవక్తలు లేరా అంటే ఉన్నారు. అంతకన్నా మోషే కంటే ముందు ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలలో అబ్రహాము కూడా దేవుని ప్రవక్తనే. ఆ తర్వాత ఇస్సాకు గాని యాకోబు గాని కూడా దేవుని ప్రవక్తలే. ఎందుకు ప్రవక్తలు అంటున్నాడంటే ప్రవక్తలతోనే దేవుడు అలనాడు మాట్లాడుకుంటూ తన స్వరాన్ని వినిపించినటువంటి వాడు కనుక ప్రవక్తలతోనే దేవుడు అలనాడు మాట్లాడుకుంటూ వచ్చి ధర్మశాస్త్రము రాక మునుపు ఒక్కొక్క తరములో ఒక్కొక్క విధముగా నోహాబు కూడా ప్రవక్తనే. నోహాబుతోను కూడా దేవుడు మాట్లాడాడు, తన స్వరాన్ని వినిపించాడు. ఆ తర్వాత మరి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు భూమి మీద మరణము చూడకుండా దేవునితోనే నడిచి వెళ్ళిపోయాడు. ఎవర ప్రవక్త? ఆనోకు ప్రవక్త. అతడు భూమి మీద మరణము చూడకుండానే నడుచుకుంటూ దేవునితో వెళ్ళిపోయాడట. అంటే వీరందరూ ప్రవక్తలు ఉన్నారు, కానీ అప్పుడు భూమి మీదకి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రాన్ని కేవలము మోషే ద్వారానే దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆ ధర్మశాస్త్రంలోనే అనేక విషయాలు దేవుడు మోషేతో చెప్పుతూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న వచన భాగంలో దేవుని మందిరములో ప్రత్యేకంగా 3 స్థలాలను దేవుడు ఏర్పాటు చేయమని మోషేకు చెప్పాడు. అందులో మొదటి స్థలము ఆవరణము, 2వ స్థలము పరిశుద్ధ స్థలము, 3వ స్థలము అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 స్థలాల ద్వారా దేవుడు మహిమపరిచే విధంగా అసలు వాస్తవానికి త్రిత్వం అనేది అక్కడనే కనబడుతుంది మందిరములో. మొదటిది ఆవరణము, కొన్ని ఉపకరణాలు ఉండాలి అక్కడ. 2వది పరిశుద్ధ స్థలము, కొన్ని ఉపకరణాలు ఉండాలి. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇక్కడ కొన్ని ఉపకరణాలు పెట్టమన్నాడు, అలాగనే పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో ఇది పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణము. ఆ ఉపకరణమే 7 దీప స్తంభములతో ఒక నక్షపనిగా ఒక దీపాన్ని చేయి మోషే. అది 7 దీపములతో ఉండినదై ఉండాలి. ఆ 7 దీపములు నిత్యము నా సన్నిధానములో వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండడంతో పాటు ఇతరులకు ఆ వెలుగు వారి మీద ప్రకాశించాలి అన్నాడు. ఆ వెలుగు ఏం చేయాలట? ఇతరుల మీద పడి వారు వెలిగించబడాలి అన్నాడు. కనుకనే ఆ యొక్క దీప వృక్షపు స్తంభాన్ని దేవుడు చేయించి దానిలో ప్రత్యేకమైనటువంటి ఒక తైలమును పోసేటువంటి వారు. ఏ తైలం పడితే ఆ తైలం పోసేది కాదు, కానీ ప్రత్యేకమైన తైలమును తీసి దంచి ఒలీవ నూనెని మాత్రమే అందులో పోయాలట. ఒలీవ నూనె తప్ప ఇంకా అందులో ఏ నూనె పోయడానికి వీలు లేకుండా ఒలీవ నూనె చెట్లను అక్కడ, ఎందుకంటే యెరూషలేములో ఎక్కువగా ఈ ఒలీవ చెట్లు బాగా పెరుగుతుంటాయి. ఆ ఒలీవ చెట్లను తీసి దంచి దాని తైలాన్ని తీసి ప్రత్యేకంగా స్పెషల్గా వాళ్ళు ఆ దీపములను వెలిగించేటువంటి వారు. ఇది దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఉపకరణము. ఇది వెలుగుతూ అనేకులకు వెలిగించాలట. ఆ వచనం అదే చెప్తాడు కదండి, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు
దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను చేసెను. అహరోను యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను అన్నాడు. ఆ దీపములు వెలుగుతూ ఉండాలి. అవి ఇతరులకు దాని వెలుగు వారి మీద పడే విధంగా ఉండాలి. అది మొట్టమొదటిసారిగా పరిశుద్ధ స్థలములో దేవుడు వెలిగింపజేయడానికి చెప్పినటువంటి పద్ధతి. ఈ పద్ధతిని అనేకులు కూడా వారి వారి మందిరాలలో దీపములు వెలిగిస్తుంటూ వస్తున్నారు. ఇది ఇప్పటికి కూడా ఈ పద్ధతి నడుస్తుంది. ఇక్కడ ఆ దీపముల గురించి దేవుడు ఎందుకు వెలిగించమన్నాడు, ఎందుకు ఆ ఉపకరణమును అక్కడ పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని ప్రణాళిక ఉన్నది, ఒక ప్రత్యేకమైన దేవుని ఉద్దేశము ఉన్నది. కనుక దేవుడు కొన్ని దృశ్యమైనవి మనకు చూయించుకుంటూ ఒక అదృశ్యమైనటువంటి దేవుని దగ్గర అదృశ్యమైనటువంటి ఒక సంకల్పం ఉంది కనుక ఈ దృశ్యమైనవి చూయించుకుంటూ ఆ అదృశ్యమైన వాటికి దేవుని జ్ఞానము తెలపాలని దేవుని యొక్క ఉద్దేశం. అదృశ్యంగా ఉండే కొన్ని ఉన్నవి, ఆ అదృశ్యమైన వాటికి కొన్ని విషయాలు చెప్పడం కొరకు కొన్ని దృశ్యమైన వాటినిగా దేవుడు మనకు చూయించుకుంటూ వచ్చి ఈ పని చేయమన్నాడు. కనుక అలనాడు దీప వృక్షమన్ని దేవుని మందిరంలో వెలిగిస్తే ఆ వెలుగుతూ ఉండాలి దీపము నిత్యము. దాని యొక్క వెలుగు అనేకుల మీద వెలిగించే విధంగా ఉండాలి. ఎందుకొరకు అన్నాడనంటే ఇప్పుడు ఇంకొక వచన భాగం చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాము, 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ప్రవక్త అయిన యెషయాకు మళ్ళీ తెలియజేస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము అన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయాకు పరిశుద్ధ దేవుడు ఒక ప్రవచనం తెలియజేస్తూ ఇక్కడ ఒక మాటని విడుదల కలగజేశాడు. ఏమిటి ఆ మాట అంటే, అయ్యా నీవులే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకేమొచ్చి ఉన్నది? వెలుగు వచ్చి ఉన్నది అని ఆయనకు వెలుగు వచ్చి ఉన్నదని చెబుతూ మరి ఒక భూమిని చూయిస్తుంటూ భూమి కొరకు మాట్లాడుతున్నాడు. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది అన్నాడు. భూమిని చూడు, నువ్వు ఒక్కసారి అయ్యా భూమిని చూడు, నీకేమో వెలుగు వచ్చి ఉన్నది, భూమిని మాత్రము చీకటి కమ్మేసింది, కటిక చీకటి జనములను కమ్మేసింది. కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తున్నది అన్నాడు. ఇక్కడ వెలుగు అనే మాట వాడాడు, మహిమ అనే మాట వాడాడు. గమనిస్తున్నారా? ఆ వచన భాగాలను పరీక్షించి చదివితే వెలుగు అనే మాట వాడాడు మొదటిగా, తర్వాత మహిమ అనే మాట వాడాడు, చీకటి అనే మాట వాడాడు, కటిక చీకటి అనే మాట వాడాడు. అందులో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లుప్తంగా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నాడో. చీకటి అంటే అయిపోతుంది కదా, మళ్ళీ కటిక చీకటిని ఎందుకు వాడాడు? వెలుగు అంటే అయిపోతుంది కదా, మళ్ళీ మహిమాని ఎందుకు వాడాడు అంటే అందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇమిడిచిపెట్టి ఉన్నాయి. కటిక చీకటి అన్నాడు, చీకటి అన్నాడు. కటిక చీకటి అని ఒక వ్యక్తిని సూచిస్తుంది, చీకటి అనేది ఒక వ్యక్తిని చూపిస్తుంది.
మహిమ అనేది ఒక వ్యక్తిని చూయిస్తుంది, వెలుగు అనేది ఒక వ్యక్తిని చూయిస్తుంది. అర్థమవుతుందా? కనుక మహిమ అనే అటువంటి విధానాన్ని తండ్రి అయిన దేవుణ్ణి సూచించే పదం అది. తండ్రి అయిన దేవుణ్ణి సూచించే పదము మహిమ అన్నాడు. అందుకనే దీనికి జవాబు మనకు దొరకాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మహిమ స్వరూపుడవగు తండ్రి అంటాడు యేసయ్య. మహిమ స్వరూపుడవగు తండ్రి అంటాడు. తండ్రికి బిరుదు కలుగజేసింది తండ్రి అయిన దేవుడు మహిమయ్య ఉన్నాడు అన్నాడు. 17వ అధ్యాయములో మహిమ స్వరూపుడవగు తండ్రి అన్నాడు. అంటే మహిమ స్వరూపుడవగు తండ్రి అనేటువంటి దేవుణ్ణి మనకు పరిచయం చేయడం కొరకే ఆ మహిమను గురించి మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నాడంటే వెలుగు అనే మాట యేసు ప్రభుని చూపిస్తుంది. వెలుగు అనే మాట యేసయ్యని చూపిస్తుంది. ఎబ్రీ పత్రిక 1:3లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి ఆ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అన్నాడు. అంటే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఒకటి, మహిమ అంటే తండ్రికి సూచిస్తుంది, తేజస్సు అని అంటే యేసు ప్రభుకు చూయిస్తుంది గనక మహిమ స్వరూపుడవగు తండ్రి, అద్వితీయ సత్యదేవుడవగు తండ్రి, నీతి పరిశుద్ధుడవగు తండ్రి అని 3 మాటలు మాట్లాడాడు ప్రభువు ఈ లోకములో ఉండగా తండ్రిని గురించి. అంటే తండ్రి అయిన దేవుని యొక్క పేరేంటిది? మహిమ స్వరూపుడవగు తండ్రి, నీతి స్వరూపుడవగు తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన తండ్రి అని ఈ సందర్భాలలో తండ్రిని గురించి మనకు పరిచయం చేయడం కొరకు ఆ తండ్రికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాటలను యేసు ప్రభు మనకు పరిచయం చేశాడు తండ్రిని. అలాగనే యేసయ్య కూడా ఆ దేవుని యొక్క తేజస్సు మహిమ అన్నాడు, వెలుగు అన్నాడు యేసయ్యని. యేసు ప్రభు అట వెలుగుగా ఉన్నాడు, వెలుగై ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడట? దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు అన్నాడు. అందుకని యేసు ప్రభు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో నేను లోకమునకు వెలుగును అని చెప్పిన మాట ఏంటిది? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రము నడవక జీవపు వెలుగు కలిగి ఉండునన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాటని మనకు యేసయ్య మనకు పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పెను. ఈ జీవానికి వెలుగు కావాలి. యేసయ్యకు మాట నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఇంకొక వచన భాగం కూడా మీరు గమనించండి. యేసయ్యని గురించి చెప్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. అతడు ఇక చూడు 7 చదువుతున్నాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకును అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యోహాను గారు ప్రకటిస్తూ
యోహాను, బాప్తిసమిచ్చే యోహాను లోకములో ఉన్నప్పుడు, నేను వెలుగును కాదయ్యా, నా వెనుక ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయనే నిజమైన వెలుగు, ఆ వెలుగునందు మీరు సంచరించండి అని యేసయ్యని లోకానికి వెలుగుగా ప్రకటించాడు. దాన్ని ప్రకటించుకుంటూ వెలుగును గూర్చి ప్రచారం చేశాడు ఈ బాప్తిసమిచ్చే యోహాను. అంటే యేసయ్య వెలుగు, అర్థమవుతుందా? యేసయ్య వెలుగు, తండ్రి అయిన దేవుడేమో మహిమ. అలాగనే కటిక చీకటి అని పలికాడు గనక, కటిక చీకటి అంటే ఈ లోకంలో తన్ను ఎవరు సృజించకుండా మొదటిగా ఆదిలో చీకటి అనేది ఒకటి ఉంది విశ్వంలో. ఆ కటిక చీకటిని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చీకటి అని మాట్లాడుతున్నాడు అంటే ఈ లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి కమ్మి ఉన్నది అన్నాడు. వాస్తవానికి అయితే కటిక చీకటి అనే మాటకు మనం ఏమర్థం చేసుకోవాలనంటే, ఈ లోకమంతా దుష్టుని వశంలోకి వెళ్ళిపోయింది. ఈ లోకంలో చీకటి అనే మాటకు పాపము అని గుర్తుంచుకోవాలి. చీకటి అనే మాటకు పాపము, చీకటి అనే మాటకు ఇంకొకటి ఏంటిదంటే పాపము తర్వాత మరణము. చీకటి అనే మాటకు మరి ఒకటి మరణము. చీకటి అనే మాటకు మనం అపవాది అని మనం గుర్తుంచుకోవాలి. చీకటి అనే మాటకు అపవాది అని గుర్తుంచుకోవాలి. కనుక ఈ అపవాది చేసే పని ఏంటిదంటే, భూమి మీద మనుషులను పాపములో పడేస్తున్నాడు. ఆ పాపములో నుంచి వారిని నరకములోకి, అంధకారంలోకి తీసుకెళ్తున్నాడట. అంధకారం అంటే ఇంకా ఎన్నటికి బయటకు రాకుండా అగ్ని గంధకముల గుండములోకి, నరకములోనికి తీసుకెళ్లే ప్రమాదమే కటిక చీకటి చేసే నిత్యమైనటువంటి పని. కనుక ఈ చీకటి మనకు అర్థం కావాలి. కనుకనే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అతను రెండో మాట ఏం చెప్తున్నాడు? భూమిని అక్కడ ఏం చెప్పాడు? చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు కదండి. ఆ వచనం కూడా చూడండి మొట్టమొదటిసారిగా. ఆది కాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను గాని చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని. ఇక్కడ కూడా దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగాయను అన్నాడు. మళ్ళా ఇక్కడ చీకటిని వెలుగును వేరుపరిచెను అన్నాడు. ఏ చీకటిని వేరుపరిచిండు? ఏ వెలుగును వేరుపరిచిండు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం బాగా చదివితే, అందుకని చెప్పాను, ఒకటి ఈ దృశ్య సంబంధమైనవి చూయించుకుంటూ మనకు అదృశ్య ప్రపంచంలో ఉండే విధానాన్ని, ఆత్మ సంబంధమైన విధానాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. చీకటికి వెలుగు పొత్తు లేదు అని అంటాడు. చీకటికి వెలుగు పొత్తు లేదు అంటే చీకటి అనేది ఈ లోకంలో కమ్ముకొని ఉన్నది. అది మనుషులకు గుడ్డితనము కలగజేసిందట. మనుషుల కన్నులకు గుడ్డితనము కలగజేసిన వాడు ఎవరయ్యానంటే దుష్టుడు, 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 అపవాది అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనమును కలుగజేసెను అన్నాడు. అందరు తీశారా? 2వ కొరింథీ పత్రిక 4:4 ఏం చెప్తున్నాడు? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకును గుడ్డితనము కలుగజేసెను, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాని అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక
మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనుషులందరికీ గుడ్డితనము కలుగజేసిండు ఈ యొక్క చీకటి, అపవాది. ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా గుడ్డివారైపోయి ఉన్నారు. ఇప్పుడు గుడ్డివారికి ఏం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. ఎక్కడన్నా చీకటి మాత్రమే కనబడుతుంది. మనమందరము చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? ఇప్పుడు చెప్పండి, మనమందరం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? మనము వెలుగులోనే ఉన్నాము. ఎప్పుడు నీకు వెలుగు వచ్చింది? యేసు ఎప్పుడు నీకు వెలుగు వచ్చిందంటే, వెలుగై ఉన్న దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము గనుక, వెలుగై ఉన్న దేవుణ్ణి మనం కనుగొన్నాము గనుక, వెలుగై ఉన్న దేవుడు మనకు దొరికాడు గనుక మనము వెలుగులో ఉన్నాము. మనం వెలుగులో ఉన్నాము. కానీ లోకమంతా ఎక్కడుంది? చీకటిలో ఉన్నది. చీకటి అనగానే పాపములో ఉంది. చీకటి అనగానే ఇప్పుడు చెప్పుగాను మరణములోకి వెళ్ళిపోతున్నారు. చీకటి అనగానే ఇంకొకటి ఏమున్నది? గుడ్డితనము. గుడ్డితనము. ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. ఏ నేత్రములకు గుడ్డితనం కలగజేసిండు? మనోనేత్రములకు అన్నాడు. ఇప్పుడు మనకు నేత్రములు ఉన్నాయా భావ్య సంబంధంగా? మరి ఈ నేత్రములు అన్ని చూస్తున్నాయి కదా. మరి మనకు మనోనేత్రములు ఎక్కడున్నాయి? మనకు మనోనేత్రములు ఎక్కడున్నాయి? ఎప్పుడన్నా గమనించావా? మనోనేత్రములు ఉన్నాయా నీకు? ఎంతమందికి మనోనేత్రములు ఉన్నాయి? చేయలేబట్టండి ఉన్నవారు. మనోనేత్రములు అంటే అర్థం ఏమిటి? ఏమా మనోనేత్రములు అంటే అర్థం ఏమిటి? ఆత్మనేత్రములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ భావ్య సంబంధమైన శరీరకమునకు మనకు కొన్ని నేత్రాలు ఉన్నాయి. ఈ నేత్రములు నీకు ఇంకా వెలిగించబడడం లేదు. మనోనేత్రములు నీకు వెలిగించబడలేదు కనుకనే నువ్వు చీకట్లో ఉన్నావు. ఒకవేళ నీ మనోనేత్రములు వెలిగించబడితే, నీ ఆత్మనేత్రములు వెలిగించబడితే నువ్వు వెలుగులో ఉన్నట్టు, నిజమైన వెలుగు నీకు వచ్చినట్టు. కనుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాటను వాడాడు. చూద్దాం ఒకసారి, అందరు తీయండి. ఎఫెసీ పత్రిక 1:17లో, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి అగు తండ్రి తన్ను తెలుసుకొనున్నందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడైన మహిమ స్వరూపి అగు తండ్రి అన్నాడు ఇక్కడ. దేవుడైన మహిమ స్వరూపి అగు తండ్రి మన మనసులకు, మీకు ఆత్మలకు మనోనేత్రములు వెలిగించబడాలి. అప్పుడు నీకు నిజమైన వెలుగును నీకు వస్తుంది. ఈ మనోనేత్రములు వెలిగించబడినంత వరకు, నీ ఆత్మనేత్రములు వెలిగించబడినంత వరకు నువ్వు చీకటిలోనే ఉన్నావు, చీకటిలోనే నడుస్తున్నావు, చీకటిలోనే జీవిస్తున్నావు. ఈ కళ్ళతో చీకటిని ఇంకా చూస్తూనే ఉన్నావు, పాపమును చూస్తూనే ఉన్నావు, పాపపు క్రియలు చేస్తూనే ఉన్నావు, పాపపు తలంపులు కలిగే ఉన్నావు, పాపపు ఆలోచనలు కలిగే ఉన్నావు. ఎందుకంటే నీ ఇంకా మనోనేత్రములు వెలిగించబడలేదు. ఎప్పుడైతే నీ మనోనేత్రములు వెలిగించబడతాయో, ఎప్పుడైతే నీ ఆత్మనేత్రములు వెలిగించబడతాయో, నీవు వెలుగులో సంతోషిస్తావు. నీ కన్నులు పాపము చేయకుండా పరిశుద్ధంగా తయారైతాయి. ఎంతమంది కన్నులు ఇంకా పాపమును చూడడం లేదు? నీ కన్నులు తెరవబడ్డాయా? ఇంకా నీ కన్నులు చీకటిలోనే ఉన్నాయా? చీకటి మన కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది. కనుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా దీపమును గురించి మాట్లాడుచు
మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో ఒకడు దీపమును వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టడు గాని అతడు ఇతరులకు వెలిగించినట్లుగా దీపస్తంభం మీదనే పెడతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచన భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చూశారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం లేదా మాట, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెలిగించబడ్డావు అంటే నీలో సత్క్రియ ఉండాలి. వెలిగించబడాలంటే నీలో మంచి క్రియ ఉండాలి. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా నువ్వు సత్క్రియ లేకపోతే పాపపు క్రియలే చేస్తుంటే నువ్వు వెలుగులో లేనట్టే. నీ మనోనేత్రములు వెలిగించనట్లే. నీ మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగించబడతాయో, నీ ఆత్మనేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు నువ్వు వెలుగులో నడుస్తున్నావని అర్థము. నువ్వు వెలిగించబడ్డావని అర్థము. కనుకనే ఈ దేహమున కాట దేవుడు కన్ను అన్నాడు. ముఖ్యంగా ఈ కన్నుతోనే చాలా మంది వెలిగించబడకుండా ఈ కన్నే చెడ్డవిగా చేసుకుంటున్నారు. కన్నులతోనే చెడు ఎక్కువగా చూస్తున్నారు. కనుక నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడ్డదైపోతుంది అన్నాడు. నీ కన్ను వెలిగించబడితే నీలో ఉన్న వెలుగు అదెంతో గొప్పది అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. నీలో ఉన్న వెలుగు చీకటిగా ఉండకూడదు. నువ్వు వెలుగు సంబంధము, నువ్వు వెలుగుతూ ఉండాలి. నీ కన్ను దీపంతో పోల్చిండు. నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను పరిశుద్ధంగా ఉండాలి. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, జాగ్రత్త. నువ్వు వెలుగులో ఉంటే నీలో సత్క్రియ అనేది కనబడుతుంది. నువ్వు వెలుగులో ఉన్నావంటే నీ ద్వారా మంచి క్రియలు చేయగలుగుతావు. ఇంకా నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరులను ద్వేషించుచున్నారట. నేను దేవుని కలిగి ఉన్నానండి, నేను దేవుని బిడ్డలు, నేను దేవునితో నడుస్తున్నాను, నేను దేవునిలో ఉన్నాను, చక్కగా ఉన్నాను అని అన్ని విషయాల్లో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుణ్ణి కలిగి ఉండడం అంటే యేసయ్యని కలిగి ఉన్న వారందరూ కూడా వెలుగును కలిగి ఉన్నారు కదా, యేసయ్యని కలిగి ఉన్నారు కదా. అప్పుడు మనం అందరం వెలుగు సంబంధం అన్నాడు కదా. నువ్వు వెలుగు సంబంధివే అయితే నీ సహోదరుని ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికి చీకటిలోనే ఉన్నాడట. ఆ వచన భాగం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తీశారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆ మీద చెప్పుతాడు చూడండి 8వ వచనంలో, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు
వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనందరం వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, నువ్వెంతమంది నీ సహోదరులను ద్వేషిస్తలేవు? ఎంతమంది నీ సహోదరులను ద్వేషిస్తలేవు? ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ద్వేషించిన వాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నాడు, ప్రేమించిన వ్యక్తి వెలుగులో ఉన్నాడు. వెలుగు ఫలము ప్రేమ అన్నాడు కదా. దేవుడు వెలుగు అయి ఉన్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కదా. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉండి దేవుడు అందరిని ప్రేమించేవాడు కనుక దేవుని స్వభావం మనలోకి వచ్చేసిందా? ఇంకా నువ్వు వెలుగుతున్నావా? నీ అందు వెలుగు ఉన్నదా? నీ అందు వెలుగు ఉన్నదంటే నీ సహోదరుని కానీ నీ సహోదరుని కానీ నువ్వు ఏ విషయంలోనూ ఎప్పుడును ద్వేషించవు, ఎప్పుడును దూషించవు. నువ్వు దూషిస్తున్నావు, ద్వేషిస్తున్నావు అంటే నీలో సత్క్రియ లేదు. నీలో సత్క్రియ లేదు. సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి క్రియ అంటే ప్రేమించే లక్షణం, ప్రేమించే లక్షణము వెలుగుది. ద్వేషించే స్వభావం అనేది చీకటిది, ద్వేషించే స్వభావం అనేది దుష్టునిది. కనుక ఆ దుష్టుని స్వభావం నీలో ఇంకా ఉన్నది కదా. నువ్వు ఎట్లా వెలుగు దగ్గర నడుస్తున్నావు అనుకుంటున్నావు? చిన్నగా ఒక్కడిని ద్వేషిస్తే చాలండి, నువ్వేం చేయని అవసరం లేదు. ఒక వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే ద్వేషిస్తావో అప్పుడే నిన్ను చీకటి అలుముకుంటుంది, చీకటి నిన్ను కమ్మేసుకుంటుంది. నేను వెలుగున నీకు నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నావు, కానీ వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ అందుకే చెప్పాడు, అంత క్లుప్తంగా చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా. నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటికి నీ చీకటిలోనే ఉన్నాడు. ఎంతమందిని నువ్వు ద్వేషిస్తున్నావు? ద్వేషిస్తలేవా ఎవరిని? దూషిస్తలేవా ఎవరిని? కోపం మెచ్చుకుంటలేవా? అసూయ పెట్టుకుంటలేవా? కనుక వెలుగు ఫలం ఏంటిదట? ప్రేమ అన్నాడు. అందుకని వెలుగు ఫలము సత్యము, వెలుగు ఫలము ప్రేమ, వెలుగు ఫలము నీతి, వెలుగు ఫలము యథార్థత, వెలుగు ఫలము పరిశుద్ధత. ఇవన్నీ వెలుగుకు సంబంధించినటువంటి ఫలములు. ఇంకా చీకటి స్వభావం ఫలములేంటి? కోపము, ద్వేషము, దుష్టత్వము, అగ్రహము, దూషణ, మీ నోట బూతులు, అబద్ధము, అన్యాయము, అక్రమము, మోసము, ఇవన్నీ కూడా చీకటి స్వభావాలు, చీకటి లక్షణాలు. కనుక నేను వెలిగిస్తబడుతున్నాను, నాలో వెలుగున్నది, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నాం, భ్రమపడుతున్నావు. నిజముగా నీ మనోనేత్రములు వెలిగించబడితే అప్పుడు అర్థమవుతుంది నీకు అసలైన వెలుగేంటిదో. ఇంకా నువ్వు వెలుగులోనే అనుకుంటున్నావు కానీ నీ ఆత్మనేత్రములు ఇంకా వెలిగించబడము లేదు. ఎప్పుడైతే నీ ఆత్మనేత్రములు వెలిగించబడతాయో అప్పుడు నీలోనికి ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? ఈ దేహమునకు కాదు వెలుగు కావలసింది. ఈ వెలుగు ఎక్కడ ఉండాలి? ఆత్మకు వెలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఆత్మ దీపము వెలగాలట. నీ ఆత్మ, ఈ దీపం వెలుగుడు, ఈ కన్ను అనే దీపం ఒకటి కాదు, నీ ఆత్మ దీపము వెలగాలి. అందుకని అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము గనక ఆ దీపం వెలగాలి. ఈ మాట ఎక్కడుంది? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు ఏ దీపం వెలగాలండి? ఏ దీపం వెలగాలి? కన్ను అనేది ఒక దీపంతో పోల్చాడు దేవుడు.
బాగా గమనించండి. దీపమునకు ఉన్నటువంటి కొన్ని ఏదేటికి ఎప్పుడు ఏ విధంగా దానికి జవాబు మనకు దొరకాలో దీపముల గురించి దేవుడు చాలా చక్కగా అక్కడక్కడ కొన్ని విషయాలు రాసి పెట్టాడు. కన్ను అనే మాటని కూడా దీపముతో పోల్చాడు. కన్ను అనే మాటను కూడా ఆత్మతో పోల్చాడు. కన్ను అనే మాటని కూడా ఆత్మతో పోల్చాడు. మన ఆత్మను దీపంతో పోల్చాడు. నరుని ఆత్మని దీపంతో పోల్చాడు. దేవుని ఆత్మను కూడా దీపంతో పోల్చాడు. దేవుని ఆత్మను కూడా దీపంతో పోల్చాడు. కనుకనే దేవునికి 7 ఆత్మలు కలిగిన వాడు అన్నాడు. యేసయ్య ఎన్ని ఆత్మలు కలిగిన వాడట? 7 ఆత్మలు కలిగిన వాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చూసి తీశారండి 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుట నుండి 7 ఆత్మల నుండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయట. సింహాసనం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ మొదటి వచనములో. ఈ ఆత్మలను దేనితో పోలి చెబుతున్నాడు? 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇప్పుడు 4వ అధ్యాయము 5వ వచనములో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దీపం అనే మాటకు మనకేమి సదృశ్యమై ఉన్నది? ఆత్మ అనేటువంటి జవాబు మనకు దొరికింది. అంటే ప్రత్యక్ష గుడారములో దేవుని సింహాసనము ఎదుట, ప్రత్యక్ష గుడారము ఇది దేవుని సింహాసనము, అతి పరిశుద్ధ స్థలం. అంటే ఇక్కడ దేవుడు కూర్చుండే వ్యక్తి. ఆయన ముందు పరలోకములో ఏ విధంగా 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నాయి, 7 ఆత్మలు ప్రజ్వరిల్లుచున్నట్టుగా ఆయన 7 ఆత్మలు ఆ దీపములుగా కనబడుచున్నవి. ఆ దీపములే దేవునికి 7 ఆత్మలు అన్నాడు. ఆ 7 ఆత్మలు నిత్యము వెలుగుచూ మండుచూ ఉన్నాయి. ఏ విధంగా నిత్యము దీపములు వెలుగుతూ మండుచూ ఉన్నట్టుగా దేవుని సంఘమును కూడా దీపముతో పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘాన్ని కూడా దీపముతో పోల్చాడు. దేవుని సంఘం అంటే దీపము. అందులో నువ్వు కూడా వస్తావు, నేను వస్తాను, అందరూ వస్తారు. భూమి మీద ఉన్నటువంటి 50 మంది క్రైస్తవులందరూ కూడా దీపములతో పోల్చి చెబుతున్నాడు దేవుడు. దీపములు 7 దీపములు 7 సంఘములు అన్నాడు. మొదటిగా చూడండి, ప్రకటన గ్రంథం 1:20 చెప్తాడన్నమాట. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయిము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 7 దీప స్తంభములు దేంతో పోల్చిండు? 7 సంఘాలతో పోల్చిండు. ఇప్పుడు సంఘము వెలిగించబడాలనా, సంఘము వెలిగించకుండా ఉండాలా? సంఘము మండుచూ ఉండాలా, సంఘము ఆరిపోయిన విధంగా ఉండాలా? ఇప్పుడు 7 సంఘములు 7 దీపాలంటే అక్కడ ప్రత్యక్ష గుడారంలో 7 దీపములు మోషేతో చెప్పి నిలబెట్టమన్నప్పుడు అది దానికి సాదృశకంగా 7 సంఘముల గురించి మాట్లాడుతున్నాడు, 7 ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. 7 సంఘములో ఉండేటువంటి అర్థం మనకు ఏమిస్తుందంటే, ఈ 7 సంఘాలని మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. 7 సంఘాలు. ఆ సంఘాల పేర్లు కూడా చెప్పాడు. ఎఫెసీ సంఘము, స్ఫూర్ణ సంఘము, పెర్గమ సంఘము, తుయతైర సంఘము, సార్దీస్ సంఘము, ఫిలదెల్ఫియ సంఘము, లవోదిక సంఘము అన్నాడు. మరి ఈ 7 సంఘాలే ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఈ ప్రపంచంలో భూమి మీద 7 సంఘాలే ఉన్నాయా?
అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క అర్థం ఏమిస్తుందంటే 7 సంఘాలు అనగానే 7 ఖండములలో నివసించే దేవుని పిల్లలందరినీ సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ భూమిని దేవుడు 7 ఖండాలు చేశాడు. 7 ఖండాలలో ఉండే దేవుని సంఘమును మనకు తెలియజేస్తుంది ఈ 7 యొక్క సంఘాలు. కనుక 7 ఖండాలలో ఉండే సంఘాలన్నీ కూడా వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వు వెలగకపోతే, నువ్వు మండకపోతే, నువ్వు ప్రకాశించకపోతే ఇంకా నీలో వెలుగు లేకుండా ఉన్నావు. నీవు ఆరిపోయిన దీపం వలె ఉన్నావు. ఇంకా నీలో నీ ఆత్మ మనోనేత్రములు వెలిగించబడకపోతే, నీ ఆత్మదీపం వెలిగించబడకపోతే ఇంకా నువ్వు వెలుగులో లేకుండా చీకటిలోనే ఉన్నావు. చీకటి యొక్క ఉద్దేశము ద్వేషించడము, చీకటి యొక్క ఉద్దేశము కోపగించుకోవడము, చీకటి యొక్క ఉద్దేశము అసూయ పెంచుకోవడము, చీకటి యొక్క ఉద్దేశము గర్వము, చీకటి యొక్క ఉద్దేశము అహంకారము, చీకటి యొక్క ఉద్దేశము పాపమునకు నిలయమై ఉంటుంది. నేను వెలుగులోను ఉన్నానని చెప్పుకుంటున్నాను, కానీ ఇంకా నా ఆత్మ దీపము వెలిగించబడడం లేదు. నా మనోనేత్రములు ఇంకా తెరవబడలేదు. ఆ మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగించబడతాయో, ఆత్మనేత్రములు ఎప్పుడైతే వెలిగించబడతాయో నీలో ఉన్న గర్వము తగ్గిపోతుంది, నీలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది, నీలో ఉన్నటువంటి ద్వేషం తగ్గిపోతుంది, నీలో ఉన్న కోపం అనేది తగ్గిపోతుంది, నీలో ఉన్న అసూయ అనేది తగ్గిపోతుంది. ఇంకా నీలో అవి ఉన్నాయి లక్షణాలంటే నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ భ్రమపరుస్తబడుతున్నావు, కానీ నీలో ఇంకా ఆ లక్షణాలు చచ్చిపోవడం లేదు. ఒక్కసారి ఆలోచించుకో కుమారుడా, కుమార్తె, నీలో ఈ స్వభావం ఉన్నదా? నేను దేవుని బిడ్డను, నేను దేవుని సేవ చేస్తున్నా, నేను దేవుని యొక్క మంచి బిడ్డ నడుస్తున్నా, నాకు అంతా తెలుసు, నాకు జ్ఞానం అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు అని కొన్ని సందర్భాల్లో కొంతమంది అలాంటి ఒక గర్వం సంబంధమైన మాటలు వస్తుంటాయి. ఇంకా కొంతమందిలో నాకు మంచి వరాలు ఉన్నాయి అని నీకున్న వరాన్ని బట్టి గర్విస్తావు, నీకున్న జ్ఞానాన్ని బట్టి గర్విస్తావు, నీకున్నటువంటి ఆస్తిని బట్టి గర్విస్తావు, నీకున్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తావు, నీకున్న చదువుని బట్టి గర్విస్తావు. నీ చదువు ఏం పని చేయదు దేవునికి, నీ అందం ఏం పని చేయదు దేవునికి, నీ యొక్క హోదా ఏం పని చేయదు దేవునికి, నీకు వరాలేం పని చేయదు దేవునికి. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటి, నీ ఆత్మ దీపం వెలిగిందా? నీ మనోనేత్రం వెలిగించబడ్డదా? నీ ఆత్మ దీపం వెలిగించబడకపోతే, నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఇంకా నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ చీకటి ప్రభావము నీ మీద పనిచేయుచున్నది. కనుకనే బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రభువు చెప్తూ, యోహాను రాసిన యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో యోహాను పరిచయం చేస్తున్నాడు ప్రభువు. అతడు ప్రకాశించు మండుచున్న దీపమై ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఆ వచన భాగాన్ని, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి రండి. 35వ వచనాన్ని చదువుకుందాము. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అన్నాడు. యోహాను గారు మండుచు ఉన్నాడు, వెలిగించబడ్డాడు, ప్రకాశిస్తున్నాడట. ఈరోజు యోహాను ఏ విధంగా వెలుగుచు మండుచు ప్రకాశిస్తూ ఉన్నట్టుగా దేవుని సంఘము, దేవుని పిల్లలు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఈ 3 విషయాలు ఉండాలి దేవుని సంఘములు, దేవుని పిల్లల్లో. ఏముండాలి? వెలుగుతూ ఉండాలి. మొదటిది ప్రకాశిస్తూ ఉండాలి.
మండుచూ ఉండాలి. నువ్వు మండుచున్నావా? నువ్వు మండుచున్నావా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నువ్వు మండుచున్నావా? పోనీ నువ్వు వెలిగించబడుతున్నావా? వెలిగించబడ్డావా? వెలిగించబడ్డావా? నువ్వు ప్రకాశిస్తున్నావా? నువ్వు ప్రకాశిస్తున్నావా? అదే చెప్తున్నాడు యేసయ్యతోటి. లెమ్ము, తేజరిల్లుము. నీకేమొచ్చింది? వెలుగొచ్చింది. నీకు వెలుగొచ్చినప్పుడు నువ్వు లేవాలి, నువ్వు వెలిగించాలి, నువ్వు మండాలి, నువ్వు ప్రకాశించాలి. వెలుగు అనేది నీ మీదికి వచ్చినప్పుడు, నీ మనోనేత్రములు వెలిగించబడ్డప్పుడు నీవు మండే స్వభావము నీలోనికి రావాలి, నువ్వు ప్రకాశించే స్వభావము నీలోనికి రావాలి, నువ్వు వెలిగించబడే స్వభావం నీలోనికి రావాలి. లోకములో ఎంతో మంది చీకటిలో నింపబడి ఉన్నారు. వారిని వెలిగిస్తున్నావా? నీవు సువార్త చెప్పుతున్నావా? వారికి వెలుగులోకి నడిపిస్తున్నావా? వారిని ఇంకా చీకటిలోనే ఉండిపోనీలే అనుకుంటున్నావా? అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా చీకటిని నాకు వెలుగుగా చేయము అన్నాడు. దావీదు కోరుకున్నది కూడా అదయ్యా, నా చీకటిని నాకు వెలుగుగా చేయము. 18వ కీర్తన 28వ వచనంలో దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటున్న మాటను చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. 28వ వచనము, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అయ్యా నా దీపాన్ని వెలిగించయ్యా, నా దీపాన్ని వెలిగించయ్యా, నా చీకటిని నాకు వెలుగుగా చేయయ్యా. అతడు ఒక ప్రవక్త, అతడు ఒక అభిషక్తుడు, ఆత్మచేత నింపబడిన వాడు. అతనిలో చీకటి ఏముంది? నా చీకటిని నాకు వెలుగుగా చేయి, నా దీపమును వెలిగించు. నా దీపము ఆరిపోతుంది, నా దీపం ప్రకాశించడం లేదు, నేను ఆరిపోతున్నాను. సువార్తలో చెప్పకుండా ఆరిపోతున్నాను, ఎంతో మందిని వెలిగించకుండా ఆరిపోతున్నాను, ఎంతో మందిని ప్రకాశించకుండా ఆరిపోతున్నాను. వెలిగించబడివలసిన నీవు, ఇతరులను వెలిగించే నీవు మండుతూ ఉంటేనే ఇతరులను మండిస్తావు. నువ్వు వెలుగుతూ ఉంటేనే ఇతరుని వెలుగులోకి తీసుకొస్తావు. నీవే వెలుగకపోతే ఇతరులను ఏం వెలుగు నడిపిస్తావు? నీవే మండకపోతే ఇతరులను ఏం మండిస్తావు? నేను వెలుగులో ఉన్నాను, నాకు దేవుడు దొరికిండు అనుకుంటున్నావు, కానీ నీలో ఇంకా పాప సంబంధమైన క్రియలు చచ్చిపోవడం లేదు. అవి చంపేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో గర్వం అనే స్వభావం చంపేసుకో, నీలో అహంకారం అనే స్వభావం చంపేసుకో, నీలో ద్వేషం అనే స్వభావం చంపేసుకో, నీలో ఉన్నటువంటి కోపం అనే స్వభావాన్ని చంపేసుకో. ఈ దేవుని పిల్లలకు తగవు. ఈరోజు నువ్వు వాటిని చంపేసుకొని నీ దీపం వెలిగించబడాలంటే, నీ ఆత్మ దీపం మండాలంటే నీలో యేసయ్య ఏ విధమైన గుణలక్షణాలు, వెలుగు సంబంధమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో సత్క్రియ నీలో ఉండాలి. మొదటిది సత్క్రియ నీలో ఉండాలి, మంచి క్రియ నీలో ఉండాలి మొదటిగా. రెండవది ప్రేమించే మనసు నీలో ఉండాలి, ప్రేమించే మనసు నీలో ఉండాలి. అందుకే యేసయ్య చెప్పాడు, ఆయన ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించాడట. ఆ మనసు నీకు వచ్చేసిందా? మన దేవుడు వెలుగే కదా, వెలుగు ఫలము మంచి కార్యం అన్నాడు కదా, మంచి కార్యంలో మొదటిది ప్రేమ అన్నాడు కదా కదండి. కనుకనే ఈరోజు చాలా మంది సంఘములు కూడా నాకు వరాలు ఉన్నాయి అనుకుంటూ గర్వము తెచ్చుకుంటున్నారు, గర్వములు కలిగిన వారు ఉన్నారు. అది చాలా దేవుని దృష్టికి విరోధము. నీకు ఎన్ని వరాలున్నా వరాల కంటే చాలా శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఆ ప్రేమే లేకపోతే నీకు ఎన్ని వరాలున్నా వ్యర్థమే అన్నాడు. కనుక 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు చూడండి. కొరింథీలకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయము
1-3 చదివినట్టయితే ఆడ చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాటలాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచు గనగనలాడున తాళమునయ్యుండును. ప్రవశించు కృపావరములు కలిగియున్న మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఏముండాలి నీకు? ప్రేమ. దేవుడు చెప్పింది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుము. ఈ ప్రేమ అనే లక్షణము నీలోనికి వస్తే నువ్వు వెలిగించిన వ్యక్తివైతావు. ఆ ప్రేమే నీలో లేకపోతే నీలో వెలుగు లేకుండా ఇంకా చీకటి ఉన్నది. కనుక మొదటిగా దేవుని నేను వెలిగించబడ్డావు, నేను వెలుగును కలిగి ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ వెలుగు ప్రతిఫలము ప్రేమ. మన దేవునిది మొట్టమొదటి లక్షణము ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ లేకుండానే మనలో మనకే ద్వేషాలు పెరుగుతున్నాయి, మనలో మనకే కోపాలు పెరుగుతున్నాయి. నీ కలిగి ఉన్న వరాలను బట్టి, నీ కలిగి ఉన్న ఫలాలను బట్టి, నీ కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, నీ కలిగి ఉన్న అందసందాలను బట్టి, నీ కలిగి ఉన్న ఆస్తులను బట్టి, నీ కలిగి ఉన్నటువంటి ఏదైనా బట్టి మనలో మనకే కొన్ని గర్వములు పెరుగుతున్నాయి, అహంకారం పెరుగుతుంది. దయచేసి గర్వము అనేది, అహంకారం అనేది దేవుని నుండి వచ్చినది స్వభావము కాదు. అందులో చానది, ఇంకా అన్నింటికంటే భయంకరమైనది కోపము. కోపము ఇది దుష్టుని నుంచి ప్రత్యేకంగా వచ్చింది. కనుకనే మొట్టమొదటిసారిగా భూమి మీద ఆ కోపం ఎక్కడ కనబడ్డది? కయ్యూనులో కనబడ్డది కోపము. ఆ కోపము చేత మనుషులని అన్యాయంగా తన సహోదరుని చంపివేశాడట. నీలో కోపం ఉన్నదా? ఉన్నదా లేదా? అది చంపేసుకో ఈరోజు. గర్వం ఉన్నదా? చంపేసుకో. అహంకారం ఉన్నదా? చంపేసుకో. ద్వేషం ఉన్నదా? చంపేసుకో. ఇవన్నీ నువ్వు చంపేసుకున్నప్పుడే నీ వద్దకు వెలుగు వస్తుంది, నీ ఆత్మదీపము వెలుగుతుంది, నీ మనోనేత్రాలు వెలుగుతాయి. పైకి చూడ అందరం మంచిగానే కనబడతామండి. పైకి చూడ మనం అందరము ఎంత మంచి వారమో కనబడతాం. కానీ దేవుడు నీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావా, మంచి అందంగా తయారైనవా, నీ ముఖాన్ని చూసేది కాదు దేవుడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. నీ మనసు ఏ విధంగా ఉన్నదో దేవునికి తెలుసు, నీ హృదయము ఏ విధంగా ఉన్నదో దేవునికి తెలుసు. కనుకనే మన దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. కనుక నీ అంతరంగము శుద్ధి చేయబడి, నీ ఆత్మ వెలిగించబడి, నీ మనోనేత్రాలు వెలిగించబడి నువ్వు మండాలని దేవుని ఆశ, ఇతరులకు వెలిగించాలని దేవుని ఆశ. నీ ద్వారా చీకటిలో ఉన్న ప్రజలను వెలుగు యొద్దకు నడిపించే వ్యక్తిగా తయారు కావాలని. లోకమంతా చీకటితో నిండుకొని, పాపముతో నిండుకొని, దుష్టుని వశంలో ఉన్న వారందరినీ వెలుగులోనికి తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. నువ్వు మండే వ్యక్తిగా తయారు కావాలి, నువ్వు ప్రకాశించే వ్యక్తిగా తయారు కావాలి. అప్పుడు నువ్వు వెలుగుతూ ప్రకాశిస్తూ మండుతూ ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను చూసి దేవుడు ఆనందపడతాడు. ఎంతకాలం వెలగకుండా ఉంటావు, ఎంతకాలం మండకుండా ఉంటావు, ఎంతకాలం ప్రకాశించకుండా ఉంటావు. పేరుకు మాత్రం దేవుని సన్నిధికి వస్తున్నావు. నిజంగా నీలో ప్రార్థన జీవితం ఉన్నదా? ప్రార్థన అనే మంట ఉన్నదా? సువార్త చెప్పాలన్న ఆశ ఉన్నదా? ఉన్నదా నీలో? ఏమో ఆదివారం వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం. ఇంకా నీ కుటుంబంలో ప్రార్థన జీవితాలు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీ కుటుంబాల్లో సమాధానం లేకుండా భార్య భర్తల మధ్య గొడవలు పడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి.
నెమ్మది లేని కుటుంబాలు ఉన్నాయి, ఆనందం లేని కుటుంబాలు ఉన్నాయి. పేరుకు మాత్రం మనందరం దేవుని పిల్లలమే. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నావు, కానీ నీవు ఇంకా వెలుగులో లేవు. వెలుగులో ఉన్న కాడ సమాధానం ఉంటుంది, వెలుగులో ఉన్న కాడ నెమ్మది ఉంటుంది, వెలుగులో ఉన్న కాడ ఆనందం ఉంటుంది. అది నీలో ఇంకా లేదు అని అంటే నువ్వు భ్రమపడుతున్నావేమో. నువ్వు ఇతరులను వెలిగించలేకపోతున్నావు, మండించలేకపోతున్నావు, ప్రకాశించలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను ఆ స్థాయిలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు, నిన్ను మండించాలని ఆశపడుతున్నాడు, నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ప్రకాశింపజేయాలని ఆశపడుతున్నాడు. దానికి సిద్ధముగా ఉండి దేవుని దగ్గర ఈ 3 లక్షణాలు అడుగు. అయ్యా, నేను మండాలి నీ కొరకు, నేను ప్రకాశించాలి నీ కొరకు, నేను వెలగాలి నీ కొరకు. నన్ను ఈరోజు నిజమైన వెలుగుతో నన్ను వెలిగించయ్యా, నన్ను నిజముగా మండించయ్యా. అలాగూ నేను తయారైదానయ్యా, నన్ను నువ్వు అలాగ సిద్ధం చేయి. దీపం ఏ విధంగా మండుచు ప్రకాశించిందో నేను కూడా ఒక దీపమును, నన్ను కూడా అలాగ వెలిగించి, నన్ను కూడా అలాగ మండించి, నన్ను కూడా అలాగ ప్రకాశించి, నేను ఇతరులకు వెలిగించే వ్యక్తిగా నన్ను తయారు చేయండి ప్రభువా అని దేవుని సముఖంలో అడుగుతూ ఆరాధనలోకి వెళ్ళిపోదాము. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.